त्राहिमान्नरकात् घोरात् दिव्यज्योतिर्नमोऽस्तुते దీపారాధనం కృత్వా ఇలా చేయమ్మా. దీపం వెలిగించిన తర్వాత ఇప్పుడు కాస్త ఈ దీపం కుందికి గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి అమ్మా. కాస్త గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టమ్మా. ఓం దీపాధిష్టాన దేవతాయే నమో నమః అలంకరణం కృత్వా దేవదేవతాయే నమో నమః ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. 2 అక్షతలు కూడా వేసి దీపం దగ్గర ఓ పుష్పం కూడా వేసి నమస్కారం చేయండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. దీపం వెలిగించేటప్పుడు అందరికీ వచ్చే అనుమానం ఏంటంటే ఎన్ని ఒత్తులు వేయాలండి అని. నాకు చెప్పినట్టుగానే సాధ్యం త్రివర్త సంయుక్తం, కనీసం 3 ఒత్తులు, అంతకన్నా ఎక్కువ ఎన్ని ఒత్తులైనా వేయచ్చు, ఎన్ని కుందులైనా పెట్టుకోవచ్చు మీ ఓపిక. కాబట్టి ఈ రకంగా దీపారాధన చేసిన తర్వాత ఆచమనం చేయండి. అంటే 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకొని తాగండి. ఆచమనం చేయమ్మా. శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమః హరి ఓం. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పుష్పాల దగ్గరగా పెట్టుకుని ఒక పుష్పం పసుపు వినాయకుడు వేసి నమస్కారం చేయండి. ఓం యశో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. యశామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి కొంచెం అక్షతలు ఇలా 3 వేళ్లతో పూజ చేస్తున్నాను. అంటే గోముఖంలాగా ఇలా 3 వేళ్లతో చేయాలి. ఈ చూపుడు వేలు కానీ చిటికిన వేలు కానీ ఏ పూజకి పనిచేయదు అన్నమాట. అంచేత ఇలా 3 వేళ్లతోటి కొంచెం అక్షతలు గణపతి పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీ పురందరాభ్యాం నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణాయామ్య. ఈసారి 2 అక్షతలు మీ ఎడమ పక్కకు వేసేసుకోండి. ఎడమ చేతి పక్కకు అన్నమాట. ఇలాగా ప్రాణాయామ్య. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం. ప్రాణాయామిక సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రవణే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసనామ సంవత్సరే. ఇక్కడ నేను ప్రస్తుతం ఈ వీడియో చేస్తున్నటువంటి రోజు ఈ యొక్క వార నక్షత్రాలు చెప్తున్నాను, సంవత్సరం అది చెప్తున్నాను. మీరు ఏ సంవత్సరం అయితే ఈ పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు, ఆ తిథి వార నక్షత్రాలు చెప్పుకోండి. అవన్నీ కూడా మీకు క్యాలెండర్లో ఉంటాయి, లేకపోతే పంచాంగాలు ఉంటాయి, లేదా మేము ప్రతిరోజు కూడా దిన ఫలితాలు చెబుతూ ఉంటాం కదా, దాంట్లో మొట్టమొదటి మీకు ఉంటాయి. కాబట్టి అవి చూసి చెప్పుకోండి. విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే శుక్లపక్షే. శుక్లపక్షం అయితే శుక్లపక్షం, కృష్ణపక్షం అయితే కృష్ణపక్షం. అంటే పౌర్ణమి ముందుగా అనుకోండి. శుక్లం పౌర్ణమి తర్వాత చేసుకున్నారని కూడా కృష్ణపక్షం అని చెప్పుకోండి. శుక్లపక్షే. అలాగే వారము తిథి ఏదైతే ఉందో ఆ తిథి పేరు చెప్పుకోండి. ప్రతిపక్షతో వాసరస్తు. అలాగే ఇప్పుడు శుక్రవారాన్ని భృగువాసరే అంటారు. అంచేత భృగువాసరే అని చెప్పుకోండి. భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మీరు మీ గోత్రము, మీ పేరు, అలాగే మీ ఇంట్లో వాళ్ళ యొక్క గోత్రాల పేర్లన్నీ చెప్పుకోవచ్చు. మీ పిల్లల పేర్లన్నీ కూడా చక్కగా మీ గోత్రాల పేర్లు చెప్పుకోండి. అలాగే మీకు ఏమైనా ఫ్యాక్టరీలు ఉన్నా, ఇండస్ట్రీలు ఉన్నా, ఏమైనా సంస్థలు ఏమైనా ఉన్నా వాటి పేరు కూడా చెప్పుకోవచ్చు. గోత్రస్య నామధేయస్య. అలాగే మీరు కూడా మీ గోత్రం పేరు చెప్పుకోమ్మా. గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య. గోత్రః నామధేయః ధర్మపత్రే సమేతః. చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసి చెప్పండి. మమ అస్మాకం సహ
కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి పరాంబిక దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ వరలక్ష్మి వ్రతాఖ్యై శుభకర్మణి ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. 2 నక్షత్రాలు తీసుకుని కాస్త నీరు పోసుకుని ఆ పళ్ళలో వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి పూజ అహం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ చెంబు ఉంది కదా, ఇది ఆచమనం చేసిన చెంబు. ఇది ఇంగిలి అయిపోయింది కదా, ఇది పని చేయదు, పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అంచేత ఇప్పుడు ఇంకొక చెంబు ఉంది కదా, ఈ చెంబు కలశ అన్నమాట. దీనికి కాస్త గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఈసారి 3 చోట్ల గంధం రాసి కుంకం బొట్టు పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్మణః అంగై చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య. ఈసారి ఏం చేస్తారంటే ఓ పుష్పం తీసుకోండి, ఆ పుష్పాన్ని ఇలా గంధంలో ముంచండి, ఇలా అక్షతలలో ముంచండి, ఈ పుష్పాల చెంబులో వేసేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య అలా చేయి మూతేయండి. హస్తేనాచ్ఛాద్య ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశేషు ధావతి శ్యేనోవర్మవిగాహతే అభిద్రోణాకణిక్రదతు. ఓం ఆపో వా యుతకం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపో నాపో అమృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపః సత్యమాపః సర్వా దేవత ఆపో భూర్భువస్వరాప. ఓం. ఈసారి ఆ పుష్పంతో నా చెంబులో శ్రీకారం చుట్టండి. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోధకేన. ఆ నీళ్లు దేవుడిని చల్లమ్మ, కలశోధకేన ఆ నీళ్లు దేవుడిని చల్లండి. దేవం ఆత్మానం మీకు చల్లుకోండి. ఆత్మానం చ పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య, పూజా ద్రవ్యాలన్నింటికి చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అంటే ఇప్పటిదాకా చెప్పిన మంత్రాలలో ఉండే అర్థం ఏంటంటే, ఏదైతే ఈ భూమండలంలో ఉండేటటువంటి పవిత్ర గంగా జలాలు ఉంటాయో ఆ గంగా జలాలన్నీ కూడా ఆ కలశలోకి రమ్మని మనం మంత్రాల ద్వారా ఆహ్వానం చేసామన్నమాట. ఇప్పుడు ఆ కలశలోకి మొత్తం గంగా జలంతో సమానం నీళ్లు. ఇప్పుడు ఆ నీళ్లు దేవుడి మీద మన మీద పూజా ద్రవ్యాల మీద చల్లడం వల్ల మనము పూజా ద్రవ్యాలన్నీ కూడా శుద్ధవుతాయి అని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం పవిత్రం అయ్యాం కాబట్టి పవిత్రంగా పూజ ప్రారంభం చేసుకుంటాం. ఇప్పుడు ముందుగా విఘ్నేశ్వర పూజ ప్రారంభం చేసుకుంటాం. ఈసారి ఒక పుష్పం నుంచి నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాధుచక్షు పునః ప్రాణవిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చనం తమృపదే మలయార స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథా స్థానమోపయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం గణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. అలా గణపతి దగ్గర వేసేయండి పుష్పాన్ని. 2 నక్షత్రం కూడా వేయండి. అలాగా స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ ఇష్టకామ్యార్థ ఫల సిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. సరే మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపపడు నమస్కారం చేయమ. కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతి నమః. ధ్యాయామి వేసేయండి గణపతి దగ్గర. మళ్ళా 2 నక్షత్రం వేయండి. ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి. ఈసారి ఏం చేస్తారంటే ఈ ఉద్ధరణతోటి నీరు తీసుకుని ఇలా గణపతికి చూపించి ఇలా పళ్ళెలో వదిలిపెట్టండి. అలా 3 సార్లు చేయాలి. అంటే కాళ్ళు కడుగుతున్నట్టు, చేతులు కడుగుతున్నట్టు, ఆచమనం చేస్తున్నట్టు అన్నమాట. శ్రీ మహాగణాధిపతి నమః చూపించమ్మా. పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా
శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి మళ్ళా శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నాపయామి చాలు ఈసారి ఓ పుష్పం ఆ చెంబులో వేసుకుని నీళ్లు చల్లుతూ ఉండండి ఓం ఆపోహిష్టామయ భవస్థాన ఊర్జేత దాతన మహేరణాయ చక్షసే యావశ్యవత వారసస్తస్య భాజయతే హరః ఉషతీరివ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జన్మథ आपो जनयथाजनः श्री महागणाधिपतये नमः शुद्धोदक स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धाचमनं समर्पयामि చారమ్మ వస్త్రం ఈసారి ఇందాక నేను వస్త్రాలు చేసుకోండి అని చెప్పాను చూసారా పసుపుతోటి ఇలాగా ఒత్తితోటి పచ్చితోటి ఆ వస్త్రాలు చేసిన వాళ్ళు తీసుకోండి ఒకవేళ వస్త్రాలు చేయలేదనుకోండి అక్షతతోటి నమస్కారం చేయండి రెండు తీసుకోమ్మా రెండు తీసుకోవాలి ఒకటి పని చేయదు వస్త్రం యుగ్మం ఉన్నారు కదా అంచేత రెండు తీసుకోమ్మా ఆ రెండు తీసుకుని నమస్కారం చేయి ఓం ఉపయుతమాం దేవసకః కీర్తిశ్చ పరినాశః ప్రాతర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృతాది ఓం ఉపయుతమాం ఓం అభివస్త్రా సమసనాంజలిషాపదేన సుతుగా పూయమానః అభిచంద్ర భర్తమేణ హిరణ్యాభ్యస్వా కఠినో దేవసోమ శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి అలా గణపతి దగ్గర వేసేయండి ఈసారి యజ్ఞోపవేతం చేసుకోమని చెప్పాను కదా ఈ యజ్ఞోపవేతం చేసిన వాళ్ళు తీసుకోండి లేని వారు మళ్ళీ అక్షతలకు నమస్కారం చేయండి వేసినప్పుడు కూడా యజ్ఞోపవేతార్థం అక్షతాం సమర్పయామని వేసేయాలి మరి తీసుకోమ్మా యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం పరమస్తు తేజః శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవేతం సమర్పయామి వేసేయమ్మా ఈసారి ఓ పుష్పం గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేయండి గంధద్వారాంతరాదర్శ నిత్యపత్యాంకరేషణే ఈశ్వరేకం సర్వభూతానాం తామిహోపయే శ్రియం శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పం వేసేయాలి శ్రీ మహాగణాధిపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి మళ్ళా ఓ పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి ఓం ఆయనేతే పరాయణే ధూర్వా ఆరోహంత పుష్పణే హృదాశ్చ పుండరే కాణి సముద్రస్య గృహాయిమే శ్రీ మహాగణాధిపతయే నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి వేసేయండి ఆభరణార్థం అక్షతై పూజయామి ఈసారి ఓం ఓం అనుకుంటూ కొంచెం అక్షతలు పూజ చేస్తున్నాడు గణపతికి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజగర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః షోడశనామభిర్పూజాం సమర్పయామి చాలు ఈసారి ఒక రెండు అగరబత్తులు వెలిగించండి అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాల్ని మా పీఠంలో ఉండే రుచిక ద్వారా చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ వాడు మీరు ఎవరికైనా సరే జాతకాలు చూపించుకోవాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరవత్తులు మాకు చూపించండి అలాగే భగవంతుడికి ఓం మనస్పతిర్భవైర్దివ్యే నానాగంధే సుసంయుత ఆగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాగ్రాపయామి. ఈ అగరవత్తులు పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివర్త సంయుక్తం మఠినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య దివిరాభః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి ఏం చేస్తారంటే ఒక తమలపాకుని గణపతి అంటే వినాయకుడి యొక్క కుడి పక్కన పెట్టుకుని బెల్లం ముక్క ఉంది కదా ఒక బెల్లం ముక్క తీసి ఇలా పెట్టుకోండి. అలాగే ఒక రెండు అరటిపళ్ళు కూడా అక్కడ పెట్టుకుని ఈసారి ఆ అరటిపళ్ళ మీద ఆ బెల్లం ముక్క మీద నీళ్ళు చల్లండి. నీళ్ళు చల్లమ్మ పుష్పంతో నీళ్ళు చల్లు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తే న పరిష్మిచామి అమృతవస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః అవసరార్థం గూఢోపహార సహిత కదలీపలి నైవేద్యం సమర్పయామి. ఆ పుష్పంతో 5 సార్లు జపించండి అలాగే. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే పానీయం సమర్పయామి. 2 సార్లు ఉద్దరంతో నీళ్ళు చూపించి అలా వదిలిపెట్టండి గణపతికి. ఇందాకట్లాగా ఉద్దరంతో నీళ్ళు చూపించి వదిలిపెట్టండి. మధ్య పానీయం సమర్పయామి. అమృత పీఠార్మసి
उत्तरापूर्ति समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि తాంబూలం ఈసారి ఇందాక తాంబూలాలు ఉన్నాయి కదా అందులో ఒక తాంబూలం తీసుకోండి తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టేయండి ఈ పక్కన అన్నమాట ఓం ఇలాగ ముచ్చుకు వేపు ఉండాలి భోగి ఫలేచ్చ కర్పూరేణ నాగవల్లేదలేర్యుతం ముక్తాచూర్ణేణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః తాంబూలం సమర్పయామి నీరాజనం ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి చూపించండి ఓం సంరాజం చ విరాజం చ అభిశ్రేర్యాతనో గ్రహే లక్ష్మీరాహస్యయా ముఖ్యదయా ఆసంసుజామతి సంతోషశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు శ్రీ మహాగణాధిపతి నమః ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఒక నేర్చుకు జల్లి లైక్ చేసేయండి తలగద్దుకోండి హర హర పార్వతీపుత్ర హర 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 మహాదేవ తేజో నీరాజనం చక్షుస్తరిషిధారయా ఈసారి ఒక పుష్పము 2 నక్షత్రం పట్టు నమస్కారం చేయండి పుష్పము 2 నక్షత్రం పట్టు నమస్కారం చేయండి ఓం ఓం సుముఖశ్చే దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధ్వమకేతర్గణాధ్యక్షः పాలచంద్రో గజాననः వక్రతుండ శోర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే శ్రీ మహాగణాధిపతి నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి వేసేయండి గణపతి దగ్గర నమస్కారం చేసుకోండి నమస్కరోమి ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి లంపలు వేసుకోండి అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసో యమికమా మత్వా క్షమస్వ గణాధిప అపరాధ నమస్కారం సమర్పయామి 2 నక్షత్రాలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తతస్తుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నో భవతు శ్రీ మహాగణాధిపతి ప్రసాదం మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి సరే ఒక పుష్పం తీసి ఆ తలలో పెట్టుకోండి శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి సహస్రపరమా దేవి శతమూల శతాంకుర సర్వతం భరత మే పాపం దూర్వాదు స్వప్రణాశని ఈసారి ఆ బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి ఓం యజ్ఞేన యజ్ఞమయదంత దేవాః స్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్న తేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాసంత దేవాః గణపతి యథాస్థానముద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ ఈసారి ఈ పసుపు వినాయకుడు ఉన్నాడు కదా బియ్యంలో ఆ పసుపు వినాయకుడు తీసి అమ్మవారి దగ్గర పెట్టేసుకోండి ఆ తర్వాత ఇంకంతా అయిపోయిన తర్వాత పసుపు వినాయకుడిని పత్రి అంతా కూడా కాలంలో కానీ నదిలో కానీ లేదా తులసిపోట కానీ కలుపుకోండి తర్వాత ఈ బియ్యం పళ్ళెం ఉంది కదా ఈ బియ్యం పళ్ళెం తీసి పక్కన పెట్టేసుకోండి దీన్ని ఏం చేయాలంటే మీరు వాడుకోకూడదు అంచేత మీ ఇంటి పురోహితులకు కానీ లేదా మీకు దగ్గరలో ఏదైనా గుడి ఉంటే ఆ ఆలయంలో అర్చకులకు కానీ ఎవరికైనా ఇచ్చేయండి విదేశాల్లో ఉండేవారైతే కనుక ఇది మామూలుగా పులిహార రూపంలో లేకపోతే కనుక ఏదైనా పరమాణ రూపంలో తయారు చేసి భక్తులు ఎవరికైనా పంచిపెట్టేయండి అంటే మీరు వాడుకోకూడదు అనమాట పక్కన పెట్టేసుకోండి ఇప్పటిదాకా విఘ్నేశ్వర పూజ పూర్తయింది ఇప్పుడు మనం వరలక్ష్మి అమ్మవారి యొక్క పూజ ప్రారంభం చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు మళ్ళా 2 నక్షత్రం మీ ఎడమ పక్కకి వేసేసుకోండి పునః ప్రాణాయామ్య ఉత్తిష్టంతో భౌతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ముక్కు పట్టుకోండి ఓ మంగుళి యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామిత సంప్రవాక్యం ఋషిభి పరికల్పితం వదిలేసి మమ అనుకోండి యజమాన్యస్య ఉపాత ధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రవణ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమణేన శ్రీ విశ్వావసనామ సంవత్సరే ఇందాకట్లాగా మళ్ళా తిథి వారము నక్షత్రము అన్ని కూడా చెప్పుకోండి శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే